రోమేలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన పరచుట వలన రూపాంతరము పొందుడి. వినండి, దైవ గ్రంథంలో ఉన్న విషయాలను మనం గమనిస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, పరిశుద్ధత దేవునికి అనుకూలంగా ఉండాలి. ప్రభువు పరిశుద్ధతను గురించి గుర్తు చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. రక్షించబడిన దేవుని పిల్లలు పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా మన యొక్క శరీరాన్ని దేవునికి అర్పించాలి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు. ఎవరికంట? ఇట్టి సేవ మనకు కూడా యుక్తమైనది. కొలస్సీలో చెప్పాడు, మీరు దేవునిని సేవించే మీరు మనుషులకు చేసినట్లు కాక దేవునికి చేసినట్లు చేయండి. ఎవరికి చేసినట్లు కాదు, మనుషులకు చేసినట్లు కాదు, దేవునికి చేసినట్లు చేయాలి. మనుషులకి మనము మెప్పించవచ్చు, లేకపోతే వాళ్ళని గొప్పగా మాట్లాడవచ్చు. కానీ ఏ మనసుతోటి ప్రభు సన్నిధిలో మనం ఆరాధిస్తున్నాం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మనము కూర్చుండుట, లేచుట, మన తలంపు పుట్టక మునిపే, మన నోటి మాట రాక మునిపే ఆయనకి మన శరీరాలన్నీ తెలుసు. ఆయన కనిపెట్టి చూస్తూ ఉంటాడు. కాబట్టి మనము పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. ప్రభువు కోరుకుంటున్నాడు. పేతురు రాసిన పత్రిక చూడండి, మొదటి పత్రిక మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. అందరు బైబిల్ తీయండి. 14వ వచనం, మొదటి అధ్యాయం 14. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను ఎలాగున్నాను అన్నాడు ప్రభు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరు కూడా ఎలాగుండాలి? పరిశుద్ధులే. అవును, ప్రభువా నువ్వు నీటి మీద నడిస్తే నేను కూడా నడుస్తాను. ఎవరు? పేతురే. నువ్వు నడిస్తే నేను కూడా నడుస్తాను. మరి నీవు పరిశుద్ధుడు అయితే నేను కూడా ఎలాగుండాలంట? మనమందరము ఎలాగుండాలి? పరిశుద్ధులై. ప్రభువు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండి. అర్థమైందా ఇక్కడ మీకు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండమన్నాడు. కాగా మీరు విధేయులకు పిల్లలై, ఎట్లుండాలంట? విధేయులకు పిల్లలు. విధేయులు కాని పిల్లలు ఎవరంట? విధేయులు కాని పిల్లలు ఎలాగుంటారు? తల్లిదండ్రుల మాట వినరు, పెద్దల మాట వినరు, వాళ్ళ ఇష్టం వచ్చింది చేస్తారు. అలాగైతే
దైవ గ్రంథంలో మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది. కాగా మీరు ఎలాగుండాలని చెప్పాడు? నేను పరిశుద్ధుడును మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. తర్వాత ఇక్కడ కాగా మీరు విధేయులైన పిల్లల వలె ఉండండి. ఎలాగుండాలంట? విధేయులైన పిల్లలు. మీకు అర్థమవటానికి చెప్తా. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయంలో అబ్రహాము ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాం అని దేవుడు పిలిచాడు. పిలిస్తే చిత్తం ప్రభువా అన్నాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు, నీవు ప్రేమించుచున్న ఇసాకుని ఇదిగో ఆ మోరియా పర్వతములలో ఒక దాని మీద నీవు నాకు బలి అర్పించాలి అని చెప్పాడు. అప్పుడు ఏమనిపిస్తుంది? లేక లేక పుట్టాడు, వృద్ధాప్యమందు పుట్టాడు. మనమైతే ఏమంటాం? అయితే అబ్రహాము ఇష్టం కన్నా దేవుని ఇష్టమే నెరవేర్చాలని ఉద్దేశించి ఏకుజాము లేచి కట్టెలు చీల్చి గాడిద గంతగట్టి ఇసాకుని, బాలుడై ఉన్న ఇసాకును తీసుకొని మోరియా పర్వతం ఎక్కాడు. అప్పుడు కుమారుడు అన్నాడు, తండ్రి కట్టెలున్నాయి, నిప్పులున్నాయి, బలి పశువు ఏదని అడిగాడు. ఏమని అడిగాడు? బలి పశువు ఏదని అడిగాడు. అడిగితే తండ్రి ఏం చెప్పాలి? నువ్వేనని చెప్పాలా? ఏం చెప్పాడు అక్కడ? యెహోవా ఈరే అన్నాడు. ఏమన్నాడు? యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? ఎవరు చూసుకుంటారంట? అది అన్నీ ఆయనే చూసుకుంటాడు. మీరు ఎప్పుడైనా ప్రతికూల పరిస్థితుల్లో, ఇబ్బంది జరిగినప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో అన్నీ ఆయన చూసుకుంటాడని మీ మనసుకు వచ్చిందా ఎప్పుడన్నా? దేవుని వాక్యం ఎందుకు వింటున్నాం? ఆయన సన్నిధికి ఎందుకు వస్తున్నాం? భక్తులను, దేవునిని మాదిరిగా పెట్టుకొని కుమారుడితో అన్నాడు, యెహోవా ఈరే. ఆ మాట అనగానే కాముగా ఉన్నాడు. ఎవరు? ఇస్సాకు. ఎందుకని? వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు, వాళ్ళు సేవిస్తున్న దేవుడు, వారు గణపరుస్తున్న దేవుడు, వారిని నడిపిస్తున్న దేవుడు, వాళ్ళని సంరక్షిస్తున్న దేవుడు, వాళ్ళకి సహాయపడుతున్న దేవుడు, వాళ్ళని ఆదరిస్తున్న దేవుడు, వాళ్ళని ప్రేమిస్తున్న దేవుడు ఉన్నాడనే విశ్వాసంతో సాగారు. సరే, కుమారుడు కట్టెలు అందిస్తున్నాడు, తండ్రి పేరుస్తూ ఉన్నాడు. అంతా అయిపోయిన తర్వాత కుమారుడిని దగ్గరకు తీసుకొని కాళ్ళు చేతులు కట్టేసి ఏం చేస్తున్నాడు? కట్టెల మీద పరుండు పెట్టాడు. తండ్రి కుమారుణ్ణి దగ్గరకు పిలిచి, ఇసాకు తెలుసు బలి ఎలాగ అర్పిస్తారో తెలుసు, ఎందుకు చిన్ననాటి నుండి చూస్తున్నాడు. కుటుంబంతో వెళ్ళి దేవునికి బలి అర్పించేవాళ్ళు. అయితే ఇప్పుడు బలి పశువు లేదు కాబట్టి దేవుడు ఎవరిని కోరుకున్నాడు? ఇస్సాకునే కోరుకున్నాడు. విధేయులకు పిల్లలై. ఇప్పుడు ఇస్సాకు ఏమయ్యాడు? విధేయుడయ్యాడు. నా తండ్రి నాకు మేలే చేస్తాడు కానీ ఏం చేయడు? కీడు చేయడు. అంటే ఇప్పుడు ఇస్సాకు దేవునికి సజీవ యాగంగా ఏం చేశాడు? తన తండ్రికి అప్పగించుకున్నాడు. అలాగనే రోమాపత్రిక 12వ అధ్యాయంలో మనం చూసాం, సజీవ యాగముగా మీ దేహములు దేవునికి సమర్పించుకున్నాడు. అలాగనే ఇస్సాకు ఎవరికి అప్పగించుకున్నాడు? తన తండ్రి అయిన అబ్రహాముకి కట్టేశాడు. కాళ్ళు చేతులు ఎక్కడికి తీసుకెళ్ళాడు? అదే ఇక్కడ పేతురు పత్రికలో చెప్పాడు, కాగా మీరు విధేయులైన పిల్లలై ఉండాలి. పరిశుద్ధతే కాదు, ఎలాగుండాలి? మీరు విధేయులైన పిల్లలై ఉండాలి. ఇసాకు వలే ఉండాలి. ఎలాగుండాలి? ఇసాకు వలే ఉండాలి. తనను తాను తండ్రికి అప్పగించుకున్నాడు. అప్పుడు కత్తి ఎత్తి ఇసాకు మీద వేయబోతా ఉంటే అబ్రహాం అని దేవుడు పిలిచాడు. పిలిచి ఏమన్నాడు? ఆ కుమారుని మీద నువ్వు చెయ్యి వేయద్దు. మరి ఎవరిని అర్పించాలి? అదుగో ఇసాకుకు బదులుగా ఏముంది?
పొదలలో చిక్కుకున్న గొర్రెపిల్ల ఉంది. వాళ్ళు విశ్వసించిన మేరకు, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడని చెప్పిన మేరకు ఆ పొదల్లో ఏం కనిపించింది? అప్పటి వరకు కనిపించలా. అదుగో అని ఇసాకుకు బదులుగా ఏం చేశాడు? ఎవరిని అర్పించాడు? గొర్రెపిల్లని. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరంట? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరు? మన ప్రభు అయిన యేసు. ఇసాకుకు బదులుగా, నీకు బదులుగా, సర్వలోకానికి బదులుగా, మండు టెండలో, గవిని వెలుపల, శిబిరం వెలుపల నీకు నాకు బదులుగా ఆయన బ్రేలాడ తీయబడి, సొగుసును స్వరూపాన్ని కోల్పోయి, చూడనల్లని వానిగా రిక్తునిగా చేయబడి, వదక తేయబడిన గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించు వాని ఎదుట మవినిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తల ఉంచుకున్నాడు. మన తల పైకి లేపటానికి ఆయన తల ఏం చేశాడు? దించుకున్నాడు. ఆనాడు ఇసాకు బదులుగా కాదు, నీకు నాకు బదులుగా ఆయన అర్పించుకున్నాడు. అందుకనే విధేయులైన పిల్లల వలె ఎలాగుండాలంట? విధేయులైన పిల్లల వలె. ఇంకా మనం ఈ అధ్యాయాన్ని అలాగనే ఉంచి మనం దైవ గ్రంథంలో చూడగలిగితే కొన్ని విషయాలు మనకి తెలుస్తాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. దైవ గ్రంథంలో నుండి 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎవరి వలె? ప్రియులైన పిల్లల వలె. ఏ పిల్లలంట? విధేయులకు పిల్లలు అన్నాడు పేతురు పత్రికలో. ఇక్కడ ప్రియులైన దేవుని పిల్లల వలె, దేవుని పోలి. ఎవరిని పోలిక? ఎవరి పోలిక? ఇప్పుడు మన బిడ్డలను చూస్తే అచ్చం ఎవరిలాగా ఉన్నారంటారు? తల్లిలాగో, తండ్రిలాగో, తాతలాగో ఇలాగున్నారంటారు. అలాగనే మన పోలిక ఎవరిలాగా ఉండాలి? అక్కడ రాయబడింది, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. మన నడక, మన పడక, మన విధానం, మన ఆలోచన, మన చేష్టాలు ఎవరిని పోలి ఉండాలి? దేవుని పోలి నడుచుకోండి. 2వ వచనం. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి. తనను తాను ఏం చేశాడంట? అప్పగించుకున్నాడు. సజీవ యాగముగా మీ దేహములో దేవునికి ఇసాకు తండ్రికి అప్పగించుకున్నాడు. అలాగనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాప్తమైనదని పలికి ఎవరికి అప్పగించుకున్నాడు? దేవునికి అప్పగించుకున్నాడు. అందుకనే ప్రేమ కలిగి, ప్రియులైన పిల్లల వలె ప్రేమ కలిగి దేవుని పోలి నడుచుకోవాలి. అందుకని ఇక్కడ మిమ్మను ప్రేమించి, ఎవరిని ప్రేమించాడు? మనవలను ప్రేమించాడు. మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఎవరు పరిమళ వాసన? మనమే. అంతకుముందు ఏ వాసన ఉందా మనకి? దుర్వాసన, పాపపు వాసన, నీచు వాసన, అవమానకరమైనది. అందుకని పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి ఏం చేశాడంట? అప్పగించుకున్నాడు. మరి మనం కూడా ఏం చేయాలి? కోడిని కోయాలంటే ఎట్ట కోస్తారు? కాళ్ళు కోస్తారా? పొట్ట కోస్తారా? ఇప్పుడు నేను ఏదైనా సైగ చేయాలన్నా, మాట్లాడాలన్నా నాకు ఈ తల, మెదడు ఏం చేస్తుంది చెప్పండి? సంజాగ్ఞలో పంపాలి. ఇది తెలియజేయాలి నాకు, నువ్వు అలాగే చేయాలి, ఇలాగ చేయాలి, ఇలాగ మాట్లాడాలని. అదే తలకాయ పోతే నాకేమన్నా తెలుస్తుందా? తలపోతే ఏమైనట్టు? చనిపోయినట్టు కదా. ఇప్పుడు ఈ తలకు బదులు ఏ తల ఉండాలి? సంఘానికి శిరస్సు ఎవరు?
ఆ? సంఘానికి శిరస్సు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ తల లేకుండా ఆ తల పెట్టుకుంటే ఈ లోక సంబంధమైన ఆలోచనలు మనకేమీ ఉండవు. ఏ సంగతులు ఉంటాయి? ఆత్మ సంబంధమైన సంగతులు ఉంటాయి. అందుకనే మనము పాప విషయంలో చనిపోయి నీతి విషయంలో ఏం చేయాలంట? జీవించాల. ఏం చేయాలి? జీవించాలి. పాప విషయంలో చనిపోవాలి, నీతి విషయంలో జీవించు నిమిత్తమై క్రీస్తు మన కొరకేమయ్యాడు? చనిపోయాడు. మూడవ దినాన తిరిగి లేచాడు. కాబట్టి సంఘానికి శిరస్సు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగనే సంఘములో ఉన్న మనమందరము ఏమవ్వాలి? పాపం విషయమై, లోక విషయమై చచ్చిన వారుగా ఉండి క్రీస్తు విషయంలో జీవించువారుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువు కూడా తన్ను తాను ఏం చేశాడు? ఎవరికి అప్పగించుకున్నాడు? దేవునికి అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? తన కోసమా, మన కోసమా? క్రీస్తు మిమ్మలను ప్రేమించి, ఏమని రాయబడింది అక్కడ? 2వ వచనం, క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను. అది అలాగ అప్పగించుకోవాలి. మనం ఏమవ్వాలి? ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి. ఎలాగ అప్పగించుకోవాలి? సజీవయాగంగా. బ్రతికొండగానే ప్రభువుకి మనము అప్పగించుకోవాలి. కాబట్టి మనకుండిన పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము చూడండి, 14-16 వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులయుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. మీకు అర్థమవుతుంది ఇక్కడ? మనల్ని పిలిచిన వాడు ఎవరంట? పరిశుద్ధుడు. ఎవరు మనల్ని పిలిచింది? చెప్పండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పిలుపుకు లోబడ్డాం, విధేయులమైన పిల్లలమయ్యాం. అవి ఏమవ్వాలి ఇప్పుడు? మీ పూర్వపు అజ్ఞాన దశలో. పూర్వపు అజ్ఞాన దశ అంటే పూర్వం యేసు లేనప్పుడు, ప్రభువు లేనప్పుడు, దేవుడు లేనప్పుడు, ఆరాధన తెలియనప్పుడు, ఎలాగ ప్రభువుని సేవించాలో తెలియనప్పుడు మన ఇష్టానుసారంగా జీవించిన జీవితమే పూర్వపు అజ్ఞాన దశ. అలాగైతే ఇక్కడ రాయబడిన మాట, పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక ఏం చేయాలంట? మీకుండిన ఆశలను, పూర్వపు అజ్ఞాన దశ, అది మూర్ఖపు దశ, పాపపు దశ, దాని ప్రకారం ప్రవర్తించక ఏం చేయాలంట? మిమ్మల్ని పిలిచిన వాడు ఎవరంట? పరిశుద్ధుడు. మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండుడి. ఎలాగంట? సమస్త ప్రవర్తనలు పరిశుద్ధులై ఉండాలి. ప్రభువుకు దగ్గరగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రభుని సేవించేవారుగా ఉండాలి. ఆ అజ్ఞాన దశకు ఫుల్ స్టాప్ పెట్టాలి. అలాగుంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో రాయబడింది. చూడండి, 2వ అధ్యాయంలో పూర్వపు అజ్ఞాన దశను మనం వదులుకోవాలి. 2వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుకుందాం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతి అనగా సాతాను అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. ఎప్పుడంట? ఇప్పుడు కాదు సుమా. ఎప్పుడు? మునుపు నడుచుకుంటిరి.
3వ వచనం. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుసు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుసు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇలాగ జరిగిస్తే దేవుని ఉగ్రతే. ఇప్పుడు చదువుకున్నానే, ఇలాగ ప్రపంచ ధర్మం చొప్పున నేను ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా నడుచుకుంటే దేవుని ఉగ్రతకి ఏమై ఉంటామో పాత్రులమై ఉంటాం. కాబట్టి అలాంటి మనవలను దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి మనకు రావలసిన శిక్షను ఆయన మీద వేసి మనల్ని విమోచించి దేవుని రాజ్యానికి వారసులుగా చేశాడు. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఇప్పుడు ఎందుకు వచ్చాం? మనం ప్రభువుని ఆరాధించటానికి, స్తుతించటానికి, గణపరచటానికి, ఆయన చేసిన మేలులు, ఉపకారాలు, భౌతిక సంబంధమైన వాటికి ఎప్పుడైనా స్తుతి చెల్లించవచ్చు. కానీ ప్రతి ఆదివారము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పారు. కాబట్టి ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా అయోగ్యముగా పాత్రలో చేయిస్తే రోగులను, బలహీనులను నిద్రించు వారునై ఉన్నారు అని రాయబడి ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో, ప్రభు పిల్లలు, మీరు ఎవరినో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. రోమపత్రిక చూడండి, 7వ అధ్యాయం 11వ వచనం. ఎలయనగా పాపము ఆజ్ఞను ఏతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. పాపం ఏం చేసిందంట? మోసపుచ్చి అది నన్ను చంపింది. గలతీ 6:7 ఏముంది? మోసపోకుడి దేవుడు వెకిరించబడు మనుషుడా, ఏదైతే విత్తుతావో ఆ పంటని కోస్తావు. పాపము మోసపుచ్చి నన్ను ఏం చేసిందంట? చంపెను అని రాయబడింది. కాబట్టి మోసపోవద్దు. దేవుడు ప్రత్యేకతను మనకు అనుగ్రహించాడు. ఇంత గొప్ప భాగ్యాన్ని మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని